స్టూడెంట్స్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ టు మహి ట్యూటోరియల్స్. స్టూడెంట్స్, ఈరోజు మనం నిన్న చెప్పుకున్నటువంటి 5 చాప్టర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్పుకున్నాం కదా. సో ఈరోజు ఈ వీడియోలో రిమైనింగ్ చాప్టర్స్ అన్నిటినీ కూడా ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా కంపల్సరీ చదువుకుంటే మీకు 60కి 55 కంపల్సరీ వస్తాయి. సో రిమైనింగ్ 5 మార్క్స్ ఏంటంటారా, అవే ప్రాబ్లమ్స్ అనమాట. సో మనకి ఈ ఐపీ క్వశ్చన్స్లో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ని మనం బాగా సాల్వ్ చేసుకున్నామంటే రిమైనింగ్ కూడా 60కి 60 తెచ్చుకోవచ్చు. ఫిజిక్స్లో 60కి 60 తెచ్చుకోవడం చాలా ఈజీ. ఓకే, నేను చెప్పినటువంటి ఈ క్వశ్చన్స్ని ఫాలో అవుతూ మంచి మార్క్స్ తెచ్చుకుంటారని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో లాస్ ఆఫ్ మోషన్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం చెప్పుకోలేదు. సో 8 మార్క్స్ క్వశ్చన్ కూడా అందులో ఒకటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. అదే స్టేట్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. సో ఈ క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్. మీరు F=ma డిరైవ్ చేయడం ఎలాగో తెలుసుకొని ఉండండి. సో నెక్స్ట్ మనం 6th చాప్టర్కి వెళ్ళిపోదాం. 6th చాప్టర్ వచ్చేసి వర్క్, ఎనర్జీ అండ్ పవర్. వర్క్, ఎనర్జీ అండ్ పవర్ ఈ చాప్టర్లో నుంచి మనకి 8 మార్క్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? స్టేట్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ వెరిఫై ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఈ క్వశ్చన్ని మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వర్క్ ఎనర్జీ థీరం. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్ కొలిజన్. సో కొలిజన్ ఎన్ని టైప్స్ ఉంది, అలాగే 1 డైమెన్షన్ ఎలాస్టిక్ కొలిజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ 3 వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం 7th చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే 6th చాప్టర్లో ఇంకా 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఏవి కూడా పబ్లిక్కి రావన్నమాట. 7th చాప్టర్ సిస్టమ్స్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో మనం మెయిన్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయి ఇంపార్టెంట్వి. సో అలాగే దాంతోపాటు 4 మార్క్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ నెసెసరీ దట్ ద మాస్ షుడ్ బి ప్రెజెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎనీ సిస్టమ్. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వై ఆర్ స్పోక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ బైసికల్ వీల్. థర్డ్ క్వశ్చన్, బై స్పిన్నింగ్ ఎగ్స్ ఆన్ ఏ టేబుల్ టాప్ హౌ విల్ యూ డిస్టింగ్విష్ ఏ hard boiled egg from a raw egg. Next, fourth question, why is easier to balancing of a bicycle in motion. ఓకే, ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ ఇవి చూద్దాం. 4 మార్క్స్ క్వశ్చన్స్లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ డిస్టింగ్విషన్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. నెక్స్ట్ క్వశ్చన్ డిఫైన్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టార్క్. ఎస్టాబ్లిషన్ ద రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టార్క్. సో వీటి మధ్య ఉండే రిలేషన్ కూడా మనం చెప్పాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్ డిఫైన్ వెక్టార్ ప్రోడక్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రోడక్ట్ విత్ 2 ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్ డిఫైన్డ్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా. యాంగులర్ వెలాసిటీని మనం ఒమేగాతో డినోట్ చేస్తాం కాబట్టి సింపుల్గా యాంగులర్ వెలాసిటీ V ఈజ్ ఈక్వల్ టు R ఒమేగాని మనం డిరైవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఎర్త్ మూన్ సిస్టమ్. సో ఎర్త్ మూన్ సిస్టమ్, ఎర్త్కి మూన్కి మధ్య ఉండేటటువంటి సెంటర్ ఆఫ్ మాస్ సిస్టమ్ని మనము అలాగే రొటేషన్ అరౌండ్ ద సన్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఫైండ్ టార్క్ ఆఫ్ ఏ ఫోర్స్ ఈజ్ అని చెప్పేసి ఒక వెక్టర్ ఇవ్వడం జరిగింది. అబౌట్ ద ఆరిజిన్ అండ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ పార్టికల్ హూజ్ పొజిషన్ ఈజ్ ఏ అని చెప్పేసి ఒక పొజిషన్ వెక్టర్ ఇచ్చారు. సో ఈ 2 వెక్టార్స్ని మనం యూజ్ చేసుకొని టార్క్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక క్రాస్ ప్రోడక్ట్. సో మనకి క్రాస్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో తెలిస్తే దీన్ని ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చాప్టర్ ఆసిలేషన్స్. ఆసిలేషన్స్లోకి వచ్చేసి మనకి మెయిన్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి. అవి 8 మార్క్స్వి. సో ఈ 8 మార్క్స్వి ఇవి చాలా ఈజీ అండ్ కొంచెం ప్రాబ్లమాటిక్గా కూడా ఉంటాయి. వాటిని మనం బాగా నేర్చుకోవాలి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ సింపుల్ పెండలంకి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఈ సింపుల్ పెండలంకి సంబంధించినటువంటి క్వశ్చన్ మనం డీటెయిల్గా పూర్తిగా నేర్చుకోవాలి. అలాగే సెకండ్స్ పెండలం గురించి కూడా రాయాలి. సో దీనికి మనకి 6 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది, దానికి ఒక 2 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఇందులో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, షో దట్ ద మోషన్ ఆఫ్ ఏ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. సో ఇది కూడా మనము సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేటటువంటి క్వశ్చన్గా మనం గుర్తుపెట్టుకుంటాం. సో ఇది కూడా మీకు వెరీ ఇంపార్టెంట్. సో ఈ 2 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఖచ్చితంగా పబ్లిక్కి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అదీగాక మీకు ఈ సంవత్సరం పర్సంటేజ్ అనేది రెడ్యూస్ చేశారు, సిలబస్ రెడ్యూస్ చేశారు. సో మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని బాగా నేర్చుకోండి. మీకు వాటిల్లో నుంచే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎటువంటి బెంగా పడబడలేదు. నేను చెప్పిన క్వశ్చన్స్ ఫాలో అయిపోండి.
ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చాప్టర్ 9th చాప్టర్ గ్రావిటేషన్. గ్రావిటేషన్ చాప్టర్లో నుంచి మీకు మెయిన్గా వచ్చేది 4 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ. ఇందులో నుంచి పబ్లిక్కి ఒక క్వశ్చన్ కన్ఫామ్గా వస్తుంది. సో ఇందులో మెయిన్గా 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. వాట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ? సో ఎస్కేప్ వెలాసిటీ గురించి మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే సెకండ్ క్వశ్చన్ ఆర్బిటల్ వెలాసిటీ గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఏ జియోస్టేషనరీ శాటిలైట్స్ అండ్ దిట్స్ యూజెస్. సో స్టేషనరీ శాటిలైట్స్ అంటే ఏంటో చెప్పి అలాగే వాటి యొక్క యూజెస్ని 4 రాస్తే సరిపోతుంది, మీకు 4 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్ కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ ప్లానెట్ అండ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ క్యాపిటల్ G. సో ఈ రెండింటి మధ్య ఉండేటువంటి రిలేషన్ని మనం చెప్పాలి. నెక్స్ట్ మనం 10th చాప్టర్లోకి వెళ్ళిపోదాం. 10th చాప్టర్లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్వి ఉన్నాయి. అలాగే మెయిన్గా 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మీరు చదువుకోవాలి. సో ఫస్ట్ మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో మీకు 10th చాప్టర్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఇందులో 2 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ స్టేట్ హుక్స్ లా ఆఫ్ ఎలాస్టిసిటీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ స్టేట్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నియర్లీ పర్ఫెక్టెడ్ ఎలాస్టిక్ అండ్ ప్లాస్టిక్ బాడీస్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్. ఈ రెండు కూడా ప్రాబ్లమ్సే. సో నేను ఇవి చదవట్లేదు, మీరు నీట్గా PDF ఫైల్ డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్స్ రాసుకోండి. ఆన్సర్స్ తెలియకపోతే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ మీకు డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనం ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ బిహేవియర్ ఆఫ్ ద వైర్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ ద స్ట్రక్చర్డ్ వైర్, హెన్స్ ద అప్టైన్డ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. సో ఈ క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం 7th క్వశ్చన్ చూద్దాం. డిఫైన్డ్ హుక్స్ లా ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ ప్రపోర్షనాలిటీ, పర్మనెంట్ సెట్ అండ్ బ్రేకింగ్ స్ట్రెస్. నెక్స్ట్ క్వశ్చన్ డిఫైన్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, స్ట్రెస్, స్ట్రెయిన్ అండ్ పాయిజన్స్ రేషియో. ఈ మూడింటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ డిఫైన్ యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ అండ్ షేర్ మాడ్యులస్. ఈ మూడింటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ మనం 11th చాప్టర్లోకి వెళ్ళిపోదాం. 11th చాప్టర్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఇందులో కూడా 2 మార్క్స్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్డ్ యావరేజ్ ప్రెజర్, మెన్షన్ ఇట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్ ఫార్ములాస్. అలాగే మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. డిఫైన్డ్ విస్కాసిటీ, వాట్ ఆర్ ఇట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. సో ఇక్కడ అన్నిటికీ కూడా మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద కార్బోరేటర్స్ అండ్ ఆటోమొబైల్స్. ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ మ్యాంగనస్ ఎఫెక్ట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, దీనికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వై ఆర్ డ్రాప్స్ అండ్ బబుల్స్ ఆర్ స్పెరికల్. సిక్స్త్ క్వశ్చన్ గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్సెస్ ప్రెజర్ ఇన్ ఏ లిక్విడ్ డ్రాప్. నెక్స్ట్ గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ప్రెజర్ ఇన్ ఏ ఎయిర్ బబుల్ ఇన్సైడ్ ద లిక్విడ్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద సోప్ బబుల్ ఇన్ ఎయిర్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వాట్ ఆర్ ద వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్, వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్, వాట్ డూ దే డూ. ఓకే, ఇంతవరకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనకి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. 4 మార్క్స్ క్వశ్చన్స్ మామూలుగా రేర్గా అడుగుతూ ఉంటారు, అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంది, కాబట్టి మీరు కంపల్సరీ నేర్చుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ సర్ఫేస్ టెన్షన్ అండ్ సర్ఫేస్ ఎనర్జీ. నెక్స్ట్ 11th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డైనమిక్ లిఫ్ట్ విత్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ 12th క్వశ్చన్ వాట్ ఈజ్ టర్క్లెస్ లా, ఎక్స్ప్లెయిన్ హౌ ద స్పీడ్ ఆఫ్ ఎ ఫ్లక్స్ an experiment. Next 13th question explain how surface tension can be measured experimentally. Next 14th question explain hydraulic lift and hydraulic brakes. సో ఇంతవరకు కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం 12th చాప్టర్లోకి వెళ్ళిపోదాం. సో 12th చాప్టర్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. Distinction between heat and temperature. Next second question why gaps are left between
rail on a railway track. Next, third question, what are the lower and upper fixing points in a Celsius and Fahrenheit scales? Fourth question, what is the latent heat of fusion? Fifth question, what is the latent heat of vaporization? Next, sixth question, what is specific gas constant? Is it same for all gases? Next, seventh question, what are the units and dimensions of a specific gas constant? Next, eighth question, why utensils are coated black, bottom of the made of a copper? సో మనం చూస్తూ ఉంటాం కదా ఇంట్లో పాత్రలు అవన్నిటికీ కూడా కింద కాపర్తో వేసి ఉంటుంది కోటింగ్, మనం చూస్తూ ఉంటాం కుక్కర్స్ ఇలాంటివి. సో అవి ఎందుకు అని అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్, నైన్త్ క్వశ్చన్, స్టేట్ వైన్స్ డిస్ప్లేస్మెంట్ లా. నెక్స్ట్, 10th క్వశ్చన్, వెంటిలేటర్స్ ఆర్ ప్రొవైడ్ ఇన్ రూమ్స్ జస్ట్ బిలో ద రూఫ్, వై? 11th క్వశ్చన్, స్టేట్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ కోఎఫిషియంట్. నెక్స్ట్, 12th క్వశ్చన్, వాట్ ఈస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? ఎక్స్ప్లెయిన్ గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్, 13th క్వశ్చన్, స్టేట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. 14th క్వశ్చన్, స్టేట్ ద కండక్షన్ అండర్ విచ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఈజ్ అప్లికేబుల్. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్, ద రూఫ్ ఆఫ్ బిల్డింగ్స్ ఆర్ ఆఫ్టన్ పెయింటెడ్ వైట్ డ్యూరింగ్ సమ్మర్, వై? అంటే బిల్డింగ్స్కి పైన వైట్ కలర్ సున్నం లాంటిది పూస్తారనమాట ఎండాకాలంలో, అది ఎందుకు అని అడుగుతున్నారు. నెక్స్ట్ 4 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ వై ఈజ్ యానిమల్స్ బిహేవియర్ ఆఫ్ ద వాటర్ అడ్వాంటేజెస్ టు ఆక్వాటిక్ యానిమల్స్? సో దీని మీనింగ్ ఏంటంటే, ఆక్వాటిక్ యానిమల్స్ అంటే మనకి మంచు లోపల ఉండేటటువంటి యానిమల్స్ అనమాట. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ని, వాటర్కి ఉన్నటువంటి అనామలస్ బిహేవియర్ అనే దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాయో చెప్పమని అడుగుతున్నారు. నెక్స్ట్ 17th క్వశ్చన్, పెండలం క్లాక్ జనరల్లీ గో ఫాస్ట్ ఇన్ వింటర్ అండ్ స్లో ఇన్ సమ్మర్, వై? నెక్స్ట్ 18th క్వశ్చన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ 19th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ సెంటిగ్రేడ్ అంటే సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కండక్షన్, కన్వెన్షన్ అండ్ రేడియేషన్ విత్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ లాస్ట్ క్వశ్చన్ బాగా నేర్చుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం 13th చాప్టర్ థర్మోడైనమిక్స్లోకి వచ్చేసాం. థర్మోడైనమిక్స్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, అవి కూడా రెండే క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మీరు బాగా నేర్చుకుంటే పబ్లిక్లో కన్ఫామ్గా ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. సో ఆ 2 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. సో రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ క్వశ్చన్ మీరు బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, హౌ ఈజ్ హీట్ ఇంజన్ డిఫరెంట్ ఫ్రమ్ ద రిఫ్రిజిరేటర్. సో హీట్ ఇంజన్కి రిఫ్రిజిరేటర్కి డిఫరెన్సెస్ నేర్చుకోవాలి. నెక్స్ట్ మనం 14th చాప్టర్లోకి వెళ్ళిపోదాం. 14th చాప్టర్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, లాస్ట్ చాప్టర్. ఇందులో నుంచి మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే స్టూడెంట్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్డ్ మీన్ ఫ్రీ పాత్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నేమ్ 2 ప్రామినెంట్ ఫినామినా విచ్ ప్రొవైడ్ కంక్లూజివ్ ఎవిడెన్స్ ఆఫ్ మాలిక్యులర్ మోషన్. సో ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్, వెన్ డస్ ఎ రియల్ గ్యాస్ బిహేవ్ లైక్ ఎన్ ఐడియల్ గ్యాస్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ డల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్. సిక్స్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ఎ గ్యాస్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ప్రెజర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ గ్యాస్ మాలిక్యూల్స్. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా చెప్పాను. మీరు ఈ క్వశ్చన్స్ని కనుక బాగా చదువుకుంటే మీరు ఐపీ ఎగ్జామ్లో 50+ మార్క్స్ అనేవి తెచ్చుకుంటారు. సో రిమైనింగ్ నేను ఎగ్జామ్స్ టైంకి మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్, అంటే కొంతమంది స్టూడెంట్స్ అసలు చదవడానికి టైం ఉండదు, వాళ్ళకి ఓన్లీ 1 మంత్లో చదువుకొని పాస్ అవ్వాలనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం త్వరలో ఒక వీడియో పెడతాను. సో జస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివి జస్ట్ పాస్ అవుతారు అంతే. ఓకే స్టూడెంట్స్, నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.